కావండి. నేను మీ దీపిక. అందరూ బాగున్నారండి. ఈరోజు మరి ఇంకొక వీడియోతో నేను ముందుకు వచ్చేసానండి. అదేంటంటే బొరుగులు ఉగ్గానండి. దీని పేరు బొరుగులు ఉగ్గాని. దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి మురుమురాలు ప్లస్ ఉల్లిగడ్డ ఒకటి పెద్ద సైజు, టమాటా ఒక సైజుది, పసుపు. దీనికి స్టఫ్ కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఇది కొత్తిమీర కానీ మళ్ళీ లాస్ట్లో చల్లాలి. దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి పచ్చిమిర్చి, ఎల్లుల్లిపాయలు, పప్పులు, నిమ్మకాయ. ఈ పదార్థాలను చేసి ఇలా మిక్సీ మనం పట్టుకుంటే సరిపోతుంది. ఇది రాయలసీమ స్పెషల్ అండి. బొరుగులు కానీ చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. టిఫిన్కి అయినా కానీ మనకు చాలా బాగుంటుంది. ఫస్ట్ ఇలా అన్ని ఫస్ట్ నూనెలో ఆయిల్లో మనము ఆవాలు ఇలాగా ఎర్రగడ్డ ఇవన్నీ మనం చూపించే కదా, ఇవన్నీ మనము స్టఫ్ చేసుకోవాలండి. ఇలాగా బాగా మగ్గించుకోవాలి ఆయిల్లో. తర్వాత బొరుగుల్ని వేయాలండి. ఇది మరమరాలని వేయాలి. మరమరాలను వేసి పైన ఈ స్టఫ్ వేయాలండి. స్టఫ్ వేయాలండి. ఈ స్టఫ్కి కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఒకసారి చూపిస్తాను నేను మీకు. ఇదంతా ఉంచుతాను. ఈ స్టఫ్కి కావాల్సిన పదార్థాలు ఇవే అండి. కొత్తిమీర కొంచెం పైన కొత్తిమీర చల్లుకోవాలండి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఇవ్వండి. పప్పులు, పచ్చిమిర్చి, ఎల్లుల్లిపాయ, ఈ మూడు మనకు మిక్సీకి పట్టుకోవాలి. లాస్ట్లో నిమ్మకాయ పిండుకోవాలండి. లాస్ట్ దించేసినాక ఈ మూడు స్టఫ్కి చాలా బాగుంటుంది. ఇక మిక్సీకి వేసుకోవాలి. ఇలా కలుపుకోవాలి మొత్తము. చాలా చాలా స్పెషల్, రాయలసీమ స్పెషల్. ఇది రాయలసీమ బిర్యానీ గారు అంటారు దీన్ని. చాలా చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి కొత్తగా. దీని కాంబినేషన్ బజ్జీలతో, మిరపకాయ బజ్జీలతో అదిరిపోతుంది టేస్ట్. మనకి ఎక్కువగా అక్కడ రాయలసీమలో ఇది ఫేమస్ అండి. చాలా రాయలసీమ బిర్యానీ గారు అంటారు దీన్ని. ఇంతే సింపుల్గా ఒక 10 మినిట్స్లో అయిపోతుందండి. చాలా బాగుంటుంది. పొద్దున్నే మార్నింగ్ టిఫిన్కైనా, సాయంత్రం ఈవినింగ్ స్నాక్స్కైనా చాలా బాగుంటుంది. సాయంత్రమే చేసుకోవచ్చండి మనం టిఫిన్ లాగా. కొంతమంది సాయంత్రం చేసుకుంటారు కదా. ఒక నిమ్మకాయ, హాఫ్ నిమ్మకాయ పిండుకోవాలండి. హాఫ్ నిమ్మకాయ అన్ని పిండుకోవడం వల్ల మనకు ముందే టమాటా వేసాము, అది కానీ పులుపు ఉంటుంది. మరి నిమ్మకాయ పిండుకోవడం వల్ల చాలా టేస్ట్ వస్తుందండి. అదంతా కలుసుకొని మనకు చాలా చాలా టేస్ట్ వస్తుంది. టమాటా నిమ్మకాయ రెండు పడే కల్లా మనకు టేస్ట్ బాగుంటుంది. ఉన్నాయండి. ఇప్పుడు మనం బజ్జీ చేసుకున్నామండి. అయిపోయింది. ఇప్పుడు మన కడాయి పెట్టుకొని మిరపకాయ బజ్జీ వేసుకున్నామండి. ఇది అయిపోయింది. ఉగ్గాని అయిపోయింది. ఇప్పుడు మిరపకాయ బజ్జీ వేస్తాం. దీంట్లో కాంబినేషన్ చాలా చాలా అదిరిపోతుంది. మనకు మామూలుగా మనం సింగిల్గా అయినా ఆయిల్లో ఇట్లా కడాయి వేసుకుని ఆయిల్లో వేసుకోవాలండి. చాలా చాలా బాగుంటుందండి. రాయలసీమ స్పెషల్. మరి ట్రై చేయండి. మరి దానికి కాంబినేషన్ వడలు, అది మిరపకాయ బజ్జీలు. అంటే ఉత్తరైన తెచ్చు, కాకపోతే దీన్ని నంచుకొని తింటే మనకు మిరపకాయ టేస్ట్ ఉంటుంది. మనకి నింపిండి అంత టేస్ట్ బాగుంటుంది కదా. అది నంచుకొని అలాగ తింటూ ఉంటే మిర్చితో బాగుంటుందండి. చెప్పా కదండి. ఫస్ట్ కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఫస్ట్ ఆయిల్లో చాలా సింపుల్ అండి. మురుమురాలు నానబెట్టుకొని వాటర్లో నానబెట్టుకొని పిండేయాలండి. గట్టిగా పిండేసినాక ఈ స్టఫ్ అంతా వేసి మనం చేసుకుంటే ఆయిల్ వేసి ఉల్లిపాయలు మగ్గినాక టమాటా మగ్గినాక ఆవాల తర్వాత మనం అంతా స్మాష్ చేసుకున్న తర్వాత ఈ బొరుగులు వేసి ఈ స్టఫ్ వేసేసేది. స్టఫ్ వేసిన తర్వాత మనకు చాలా చాలా బాగుంటుందండి. కాంబినేషన్ సూపర్, అదిరిపోతుంది అట్లే.
చేసుకొని చూడండి. మరి చేసుకున్న తర్వాత నా కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో ఎలా ఉందో. అదిరిపోతుంది టేస్ట్ అట్లా. అంటే చాలా చేసుకుంటాం. దీన్ని మనం బురుగులో ఉప్మాగా అంటారు, కానీ మనకు ఉప్మా ఇవన్నీ మామూలు కదండి. ఇలా స్పెషల్గా చేసుకొని పెట్టుకోండి, చాలా చాలా బాగుంటుంది. టిఫిన్స్కి స్నాక్స్కి చాలా టిఫిన్లు మనకు అవైలబుల్లో ఉన్నాయి. మనకు ఉప్మా ఇంకా చాలా చాలా ఉన్నాయి. కాకపోతే ఇలాగ ట్రై చేసి చూస్తే మనకు చాలా బాగుంటుంది. మీకు తెలిసి ఉంటుంది, కాకపోతే ఇలాగ కొత్తగా ట్రై చేయండి. రాయలసీమ చాలా స్పెషల్ డిష్. రాయలసీమ బిర్యానీ అంటారు, రాయలసీమ బొరుగుల ఉప్మా అంటారు, చాలా రకాలు ఉన్నాయి పేర్లు. ఎప్పుడు ఆపే అంతే అండి. మిర్చి మనకు తెలుసు కదా, మిర్చి ప్రాసెస్ మీకు. శనగపిండిలో కొంచెము ఇవి వేసేసి, సోడా వేసేసి, ఉప్పు వేసేసి కొంచెం నానబెట్టుకొని ఈ మిర్చిని మిర్చిని వాటర్లో మనము కొంచెం ఉప్పు వేసుకొని, సాల్ట్ వేసుకొని నానబెట్టుకొని, తెలిసి మీకు చెప్పనవసరం లేదు నేను మిరపకాయ బజ్జీలు ఎలా అని. చాలా చాలా సూపర్ టేస్ట్ అండి. ఇదే ఫస్ట్ ఆఫ్ ఆల్ మురమరాస్ని మనం ఏం చేయాలంటే, చూపించాను ప్రాసెస్ అంతా, మరి ఒకసారి చెప్తున్నాను. దాన్ని వాటర్లో మనం డిప్ చేసి పక్కకు పెట్టుకొని ఒక ప్లేట్లో ఇవన్నీ స్టఫ్ కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఇవన్నీ స్టఫ్ కావాల్సిన పదార్థాలు ఇంకొకసారి చూపిస్తాను మీకు. పప్పులు, వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవన్నీ ఏం చేస్తారంటే మనం మిక్సీ పెట్టుకోవాలి. తర్వాత లాస్ట్ నిమ్మకాయ పిండుకోవాలి. ఫస్ట్ ఇవంతా మొత్తం ఇంగ్రీడియంట్స్ అంతా పప్పులు, వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి మిక్సీకి వేసుకొని లాస్ట్లో మనం ఈ స్టఫ్ వేసి ఈ నిమ్మకాయ వేసి సరిపోతుంది. చాలా బాగుంటుంది, సూపర్ టేస్ట్. అంతేనండి. అంతేనండి, రాయలసీమ స్పెషల్ రాయలసీమ ఉగ్గాని. రాయలసీమ ఉగ్గాని విత్ మిరపకాయ బజ్జీ. రాయలసీమ ఉగ్గానితో మిరపకాయ బజ్జీ రెడీ అండి. వేడివేడిగా హాట్గా చేయండి. ఇంతేనండి. మీరు ట్రై చేసి చూడండి, ఎలా ఉందో నాకు చెప్పండి. చాలా చాలా స్పెషల్ అండి, ఇది చాలా బాగుంటుంది, అందరికీ నచ్చుతుంది. పిల్లలుగా కలిసి పెద్దల వరకు చాలా బాగుంటుంది. దీంతో మనకు మిరపకాయ బజ్జీతో మనం కాంబినేషన్తో తిన్నామంటే చాలా బాగుంటుంది. ఇంతేనండి, రాయలసీమ ఉగ్గాని విత్ మిరపకాయ బజ్జీతో మనకు వేడివేడిగా రెడీ అయిందండి. ఓకే అండి, అందరికీ ఉంటానండి. నేను మీ దీపిక. అందరికీ నమస్కారం అండి.